సోదరులకు నమస్కారం అండి. ఈరోజు నల్ల చెరువులో రైతు సేవా కేంద్రంలో వేరుశెనగ పంట పైన ఉత్పత్తులను ఏ విధంగా మనం పెంచుకోవాలన్న అంశం మీద ఒక కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి పరిశోధన స్థానం నుంచి ప్రధాన శాస్త్రవేత్త ఓ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా వివిధ విభాగాల నుంచి కూడా శాస్త్రవేత్తలు విచ్చేశారు. వేరుశెనగలో విస్తీర్ణాన్ని పెంచడం, తర్వాత మంచి రకాలు కదిరి 6, తర్వాత 1694 విశిష్ట రకము, అదేవిధంగా కదిరి లేపాక్షి 18, 12 లాంటి రకాలు రైతులు సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందాలని ఈ కార్యక్రమంలో రైతులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యము, సమగ్ర సస్యరక్షణ, తెగుళ్ళ యాజమాన్యం గురించి, విత్తనాల ఎంపిక గురించి కూడా ఈ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ మొక్కలు ఎందుకు వచ్చినాయి తెలుసమ్మా? ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే మీకు పెట్టుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది అనమాట. ఫీల్డ్లో ఎక్కువ నీళ్ళు అనేది పెట్టుకోకూడదు. కొంచెం బెట్టలాగా ఉండేది కొంచెం ఎండిన తర్వాత మన నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. దానివల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీ డ్రిప్ ఉంది, కరెంట్ ఉంది, రోజు నీళ్లు పెట్టేస్తున్నారు లేదన్న ఉద్దేశంతో నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కడ చూసిన పొలంలో ఐరన్ డెఫిషియన్సీ అని వచ్చింది. ఏ రకం ఇది వేసినది మీరు? కదిరి 6K6. తర్వాత ఏమన్నా కొట్టా మందుల పైన ఏం కొట్టారు తెలీదు. సరే, ఒకసారి సల్ఫేట్ లేదా ఫార్ములా 4 రాసిచ్చేసి 2 సార్లు సల్ఫేట్ ఫార్ములా 4 అనే మందు అర్ధ కేజీ ఎకరాకి స్ప్రే చేసుకోండి. నీళ్లు తగ్గించు, నీళ్లు తగ్గించాలి. ఉన్నట్టు నీళ్లు పెట్టకి. ఇప్పుడు ఎందుకు చెప్పు, బాగా తేమ ఉంది, కరెంట్ ఉంది, పెట్టే దూరం బాగా తేమ ఉంది నెలలో.